ఈ ఒక కథ చాలా బాగుంది. విఠల్నాథ్ తాలూకా ఒక డివోటీ కపుల్, ఒక భక్తులు ఉన్నారు, రాక మరియు బాక. రాక అనేది భర్త పేరు, బాక అబ్బాయి అనేది భార్య పేరు. వీళ్ళిద్దరు చాలా గొప్ప భక్తులు. సో వాళ్ళు కుమ్మరి పని చేసేవారు. సో ఈ కుమ్మరి పని చేసినప్పుడు ఒకనప్పుడు 100 కుండలు తయారు చేశారు. ఆ కుండాలు తయారు చేసినప్పుడు కింద అగ్గి పెట్టి దాన్ని హీట్ ఇస్తున్నారు. ఆ పాట్స్ని హీట్ ఇస్తూ ఉంటే పక్కనే ఒక పిల్లి కూర్చొని ఏడుస్తుంది. సో ఈ రాక మనసులో అనుకున్నాడు, నేను ఏదో తప్పు చేశానేమో, బహుశా ఈ కుండలో ఆ పిల్లి తాలూకా పిల్లలు ఉన్నారేమో. ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్కడక్కడ దాస్తూ ఉంటారు. గొప్ప నేను తప్పుగా ఒకటిపైన ఒకటి పెట్టి అగ్గి మొదలు పెట్టేశాను, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సో అప్పుడు అతను భగవంతుని దండం పెట్టుకొని, నేను ఏదైనా మీకు తపస్సు, ఏదైనా నేను మీకు చక్కగా మీ జపం చేసి ఉన్నానంటే దాని ఫలిత రూపంలోనే ఈ పిల్లి తాలూకా పిల్లల్ని కాపాడండి, ఇంకా నాకు ఏది వద్దు. సో మొత్తం మీద ఆ అగ్గి ఆపేసిన తర్వాత మెల్లమెల్లగా కుండలు తీసేస్తే ఒక కుండ లోపల పిల్లి తాలూకా పిల్లలు ఉన్నారు, బ్రతికి ఉన్నారు. మొత్తం అంతా హీట్ అయిపోయినా సరే కూడా బ్రతికి ఉన్నారు. నేను ఆ పిల్లలు ఇచ్చిన తర్వాత అనుకుంటారు, ఇంకా నాకు ఈ కుమ్మరి పని వద్దు, ఏదో తప్పు చేసి ఏదో అఫెన్స్ చేసేస్తాను, ఎవరికో నాకు ఎందుకు అవసరము. ఇద్దరు భార్య భర్తలు అడవి లోపలికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి ఆ కర్రలు తీసుకొని ఆ కర్రలకి కట్టేసి అది అమ్మేసి దాని నుంచి వచ్చిన అమౌంట్కి వాళ్ళ జీవితం నడుస్తుంది. సో నామదేవ్ అనేది పండర్పూర్లో ఒక చాలా గొప్ప భక్తుడు. ఈ నామదేవు ఎలాంటి స్థాయి భక్తుడు అంటే విగ్రహంతో మాట్లాడతాడు. సో ఒకరోజు నామదేవ్ చాలా కోపంతో వస్తున్నాడు విఠల్నాథ్ గుడిలో. కోపంగా ఉంటే రుక్మిణీదేవి అడుగుతున్నారు, ఏ నామా ఎందుకు ఈరోజు కోపంగా ఉన్నావు అంటే, నా విఠల్నాథ్తో మాట్లాడాను, కోపంగా ఉన్నాను. ఎందుకు కోపంగా ఉన్నావు? అయితే చూడండి, అసలు అతనికి దయ అనేది ఉందా? ఈ రాక మరియు బాకాబాయి మరియు రాక ఎంత మంచి భక్తులు, కానీ విఠల్నాథ్ వాళ్ళకి ఎటువంటి సాయం చేయట్లేదు. పాపం వాళ్ళ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అంత కష్టపడి ఉంటే కూడా ఇతను ఏమీ చెయ్యట్లేదు. అప్పుడు విఠల్నాథ్ అంటారనమాట, ఓ నామా, నేను హెల్ప్ చేస్తున్నాను కానీ వాళ్ళే తీసుకుంటలేరు, నేను ఏం చెయ్యాలి? కావాలంటే చూడు, ఇలా రా, నువ్వు కూర్చో, నేను నీకు చూపిస్తాను. సో భగవంతుడు ఒక దృశ్యం చూపిస్తారు. ఆ దృశ్యంలో ఏమవుతుందంటే అడవి లోపల ఈ రాక బాక నడుస్తుంటే భగవంతుడు వాళ్ళు వచ్చే ముందే కర్రలు తీసేసి చక్కగా కట్టేసి రెడీగా ఉంచారు. రెడీగా ఉంచితే వాళ్ళకి శ్రమ ఉండదు కదా, వెళ్ళి అలా తీసుకొని వెళ్ళిపోతారని. కానీ రాక మరియు బాక ఏం మాట్లాడుతున్నారు, అయ్యో ఎవరో కష్టపడి ఇక్కడ కట్టేసి ఉన్నారు, మనం ఎందుకు ముట్టుకోవాలి, ఎవరో శ్రమ చేశారు, మనం మంది చూసుకుందాము. ఇప్పుడు విఠల్నాథ్ అంటారు, చూసావా నామా, నేను ఎంత వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే కూడా వాళ్ళే తీసుకోరు. సరే ఇంకో ప్రయత్నించారు. వాళ్ళు ఆ కర్రలన్నీ తీసి కట్టేసి నెత్తి మీద పెట్టేసి వాకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళే దారిలో బంగారు ఆభరణాలన్నీ పడేసి ఉంటే రాక ముందుకు వెళ్తున్నాడు, దాని వెనక బాక వచ్చేస్తుంది. సో ఈ రాక మనసులో అనుకుంటున్నాడు అనమాట, ఈ బంగారం చూసి నాలో ఎటువంటి భావం రాలేదు, ఇది తీసుకుందాము, మనం ఎలాగో పేదవాళ్ళగా ఉన్నాము, కానీ ఒకవేళ నా భార్యని అది చూసిన తర్వాత ఏదో లోభం అనేది పుట్టుతుందేమో, ఆవిడ చూసే ముందు ఇది నేను దాచేయాలి. సో వెంటనే మట్టి తీసుకొని ఆ బంగారం పైన పెట్టేసి దాన్ని దాచేసినప్పుడు వెనక నుంచి బాగా వచ్చేసి అడుగుతుంది, అయ్యా మీరు ఏం చేస్తున్నారు, అసలు ఏంటిది, ఏం దాస్తున్నారు? ఏం లేదు అని, లేదు నేను చూస్తానని తీస్తుంది. మట్టి తీసి చూస్తే అక్కడ బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇప్పుడు బాగా నవ్వడం మొదలు పెడుతుంది, మట్టితోనే మట్టికి దాచేస్తున్నారా, ఇది మట్టియే కదా. సో అప్పుడు రుక్మిణీదేవి విఠల్నాథ్ మాట చూసేసి, ఓహో రాకకైనా బాకాకి ఎక్కువ భక్తి ఉంది. రాక ఈ బంగారు ఆభరణాలు చూసి ఇది బంగారం అని అనుకున్నాడు కదా, అసలు ఆవిడకి అది బంగారం లాగే కనిపించలేదు, అది మట్టితో మట్టికి ఎందుకు దాచుకుంటున్నారని చెప్తుంది. సో ఆవిడలో భక్తిభావం ఎంత గొప్పగా ఉంది, అసలు అనుకోలేదు అని వెంటనే రుక్మిణి విఠల్నాథ్ అక్కడ వెళ్ళి వాళ్ళని దర్శనిస్తారు. చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే విశుద్ధ భక్తులు, వాళ్ళకి ఎంత ఆస్తి అయినా ఎంత సంపద అయినా అది మట్టి సమానమే. సో ఇక్కడ మహారాజు